ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక సూపర్ ట్రిక్తో మీ ముందుకు రావడం జరిగిందనమాట. సో ఆ ట్రిక్ వచ్చేసి ఫేస్బుక్ గురించి. సో ఫేస్బుక్లో మనం అందరం చాలా వరకు సెర్చ్ చేస్తాం, వీడియోస్ అన్నీ చూస్తాం. కానీ ఆ వీడియోస్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది చాలామందికి తెలియదు అనమాట. సో నేను ఆ వీడియోస్ అనేవి ఫేస్బుక్లో మనకు నచ్చిన వీడియోస్ ఏ విధంగా మనము చాలా త్వరగా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంచెం లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. సో తద్వారా నాకు కూడా చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది, మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకురావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అయితే దీనికోసం మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే ప్లే స్టోర్కి వెళ్ళేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి వీడియో డౌన్లోడర్ ఫర్ ఫేస్బుక్ 2019 అని చెప్పేసి ఉంటుంది. లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ అనేవి అలౌ చేయాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత మీరు మొత్తం డౌన్లోడ్ చేసిన తర్వాత మొత్తానికి బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఒక సెట్టింగ్ అనేది చూపిస్తాను. సో దీంట్లో చేయొద్దు, అది ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మొత్తం స్కిప్ చేసేయండి. చేసిన తర్వాత మీరు సెట్టింగ్లోకి వెళ్ళాలి, ఓకేనా? సో సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఇన్స్టాల్ యాప్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో అందులోకి వెళ్ళేసి మనము ఏదైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసామో ఆ అప్లికేషన్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ నేను డౌన్లోడ్ చేసింది ఫేస్బుక్ వీడియో డౌన్లోడర్ ఉంది కదా, సో దాన్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత యాప్ పర్మిషన్స్ అనేసి ఉంటుందన్నమాట. సో అందులోకి వెళ్ళిన తర్వాత స్టోరేజ్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని మీరు ఎనేబుల్ చేసుకున్న తర్వాత సో మొత్తానికి మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలని అంటే మనం ఫేస్బుక్లో వెళ్ళాలి. మన ఫేస్బుక్ అనేది ఓపెన్ చేద్దాము. సో మన ఫేస్బుక్లో మీకు నచ్చిన వీడియోస్ ఏవైతే ఉంటాయో, మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటారో సో ఆ వీడియో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని మనం ఏం చేయాలని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, సో దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? సో నేను ఇప్పుడు క్లిక్ చేసేసి మీకు చూపిస్తాను. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కాపీ లింక్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట, ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసామో సో వన్స్ అది ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే అది ఏదైతే కాపీ చేసామో దాంట్లో మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కొన్నిసార్లు ఈ యాడ్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్, వాటిని మీరు పట్టించుకోకండి. సో ఇప్పుడు దాంట్లో కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసేస్తే రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట, మన ఫేస్బుక్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఏదైతే లింక్ ఉందో అది సెలెక్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే దాని మీద క్లిక్ చేయాలి, ఆ వీడియో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ వీడియో మీద క్లిక్ చేస్తే మనకు ఒక లింక్ అనేది వస్తుంది అనమాట, చూపిస్తా చూడొచ్చు. దాని మీద క్లిక్ చేశాను కదా, అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ కింద ప్లే బటన్ అండ్ డౌన్లోడ్ ఉంది కదా, సో డౌన్లోడ్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసేస్తే ఆ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, సో చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట డౌన్లోడ్ అనేది, ఓకేనా? సో ఈ విధంగా మీరు చేస్తే డౌన్లోడ్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈజీగా ఫేస్బుక్ వీడియోస్ అనేవి ఈజీగా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకోటి కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఆటో డౌన్లోడ్ ఫర్ కాపీడ్ లింక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మీకు ఈజీగా డౌన్లోడ్ అవ్వడానికి కూడా ఈ ఆప్షన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా చేసుకున్నట్లయితే మీ ఫేస్బుక్ వీడియోస్, మీకు నచ్చిన వీడియోస్ ఫేస్బుక్లో నుంచి మీ గ్యాలరీలో సేవ్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? సో మరి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.